కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది. 145 కోట్ల జనాభా ఉన్న ప్రస్తుతం 453 మందితో దేశం బాగానే నడుస్తోందన్నారు మక్కల్ నీది మయ్యన్ పార్టీ అధినేత కమల్ హాసన్. ఈ సంఖ్య సరిపోతుందని అన్నారాయన. ఒకవేళ పార్లమెంటరీ సీట్ల సంఖ్య పెంచాలని అనుకుంటే అప్పుడు అన్ని ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్రాలే అమలు చేస్తాయన్నారు. అలాంటప్పుడు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని కమల్ హాసన్ డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచాలని భావిస్తే అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా పెంచాలన్నారు కమల్ హాసన్. $453 need not change. Even when it was 145 crore, these 453 members led the country to this position today. From the third world country position to now, it is only these 453 people who have done it. They are sufficient. If at all they have to increase the number of seats, all government decisions made in the center is executed by the states. If at all you want to increase anything, increase the number of people's representatives. Let the assembly seats be increased. That is our recommendation. That is for కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఉన్నారు. కార్తీక్, రైట్ స్వాతి, ఏదైతే డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. డిఎంకే ఎక్కువగా దీని మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజున అఖిలపక్ష సమావేశం అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అఖిలపక్షానికి అందరూ హాజరు కాలేనప్పటికీ కొన్ని కీలకమైనటువంటి వచ్చినటువంటి వారితోనే ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే లోక్సభకు ఉన్నటువంటి 543 ఏదైతే రైట్ కార్తీక్, థ్యాంక్ యూ.